అందరికీ. ఏంటి ఈ అమ్మాయి యూట్యూబ్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేయకుండా ఇక్కడ ఏం చేస్తుంది అని ఆలోచిస్తున్నారా? ఓకే. నేను మీ అందరికీ క్లారిటీ ఇచ్చేస్తాను. ఈరోజు నేను ఒక మేకప్ సెమినార్‌కి మోడల్‌గా వచ్చాను. ఇది కూడా నా ఫస్ట్ మోడలింగ్ షో. అందుకే ఎక్సైట్‌మెంట్ ఒకవైపు, టెన్షన్ ఇంకోవైపు. మార్నింగ్ ఎర్లీగా ఎస్ఆర్ కన్వర్షన్ హాల్‌కొచ్చాను. హాల్‌లోకి అడుగు పెట్టగానే చుట్టూ చూస్తే ఒక్క మనిషి కూడా లేరు. నేనెలా అనుకున్నానంటే నేనొచ్చిన అడ్రస్ తప్పేమో అని అండ్ లేదా డేట్ తప్పా? లేకపోతే ఈవెంటే క్యాన్సిల్ చేశారా అని కొన్ని వందల ప్రశ్నలు నా మైండ్‌లో ఉన్నాయి. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నేను 8కి వెళ్ళాలి. కాకపోతే నా వాచ్ టైమింగ్ రాంగ్‌గా ఉండటం వల్ల 7:20కే వెళ్ళిపోయాను. కొద్దిసేపటి తర్వాత ఒక్కొక్కరు రావటం స్టార్ట్ అయ్యారు. అప్పుడు హమ్మయ్య! ఈవెంట్ ఉంది అండ్ నేనొచ్చిన అడ్రస్ కూడా కరెక్టే అని నాకు కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత మోడల్స్ కోసం సెపరేట్ రూమ్ ఇచ్చారు. నిజం చెప్పాలంటే అది నాకు చాలా కంఫర్ట్‌గా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం నర్వస్ ఉంటుంది కదా ఎవరికైనా. అలాగే నాకు కూడా నర్వస్ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత హెయిర్ స్టైలిస్ట్ వచ్చారు. మొదట నాకొక హెయిర్ స్టైల్ చేశారు. నిజంగా అది మిర్రర్‌లో చూసుకున్నప్పుడు నేను చాలా నచ్చాను. ఆ హెయిర్ స్టైల్ నాకు సూపర్‌గా నచ్చింది. మనసులో డాన్స్ వేసుకుంటూ ఉన్నాను ఇన్‌సైడ్. మనసులో డాన్స్ వేసుకుంటూ ఉన్నాను. అందులోకి ఒక మంచి టూర్‌కి వెళ్ళినప్పుడు పెద్ద ఉరుములతో వర్షం పడినట్టు ఒక పెద్ద హెయిర్ స్టైలిస్ట్ వచ్చి ఒక పెద్ద బాంబ్ పేల్చింది. ఏంటంటే బ్రైడల్ కాస్ట్యూమ్‌కి ఇంకో హెయిర్ స్టైల్ ఇంకా పర్ఫెక్ట్‌గా ఉంటుందని. నాకైతే ఇది బానే ఉంది కదా! ఎందుకు తిను ఇలా చెప్తుంది అని. యాక్చువల్లీ మనకి హెయిర్‌కి స్ప్రే వేసేసిన తర్వాత మళ్ళీ అది తీసేసి మళ్ళీ వేయాలంటే కొంచెం హెయిర్ స్టైలిస్ట్‌కి ఇబ్బందిగానే ఉంటుంది. నాకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది. బట్ తన ఎక్స్‌పీరియన్స్ మీద నాకు నమ్మకం ఉంది. సో, ఓకే అని చెప్పాను. ఫైనల్‌గా హెయిర్ స్టైల్ చేంజ్ చేశారు. హెయిర్ స్టైల్ చూసిన తర్వాత ఓకే బావుంది. ఇది కూడా బానే ఉంది అనిపించింది. బట్ నాకు ఫస్ట్‌దే నచ్చింది. హెయిర్ స్టైల్ కంప్లీట్ అయ్యాక ఫ్లవర్స్ యాడ్ చేశారు. ఆ ఫ్లవర్స్ పెట్టిన తర్వాత ట్రెడిషనల్ బ్రైడల్ లుక్ ఇంకో లెవెల్‌లో ఉంది. అసలు ఆ ఫ్లవర్స్ కాంబినేషన్ చాలా ఎలిగెంట్‌గా అనిపించింది. తర్వాత కాస్ట్యూమ్ ఇచ్చారు. నిజంగా చాలా అందంగా ఉంది. ఆరెంజ్ అండ్ సిల్వర్ కలర్. ఈ కాస్ట్యూమ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే చాలా అందంగా ఉంది. నాకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చింది. సాధారణంగా ఏ డ్రెస్ అయినా కొంచెం టైట్ లెక్క లూజ్ ఉంటుంది. బట్ నా అదృష్టం ఏంటంటే నాకు నచ్చిన హెయిర్ స్టైల్ ఎలాగో మిస్ అయిపోయింది. కనీసం బ్లౌజ్ అయినా నాకు పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ వచ్చిందని హ్యాపీగా ఫీల్ అయ్యాను. మిర్రర్‌లో నన్ను నేను చూసుకొని అయ్యో! ఈ లుక్ బాగానే సెట్ అయింది అనుకున్నానా, కానీ ఇంకొంచెం టైంలో నాకెలా అనిపించిందంటే హ్యాపీనెస్ మొత్తం పోయింది. నేనున్న రూమ్‌లో ఏసీ అన్నది పర్ఫెక్ట్‌గా వర్క్ చేయట్లేదు. దానివల్ల ఈ కాస్ట్యూమ్‌లో నాకసలు గాలి రావట్లేదు. అండ్ ఇది సమ్మర్ కదా! మొదట్లో రాయల్ ఫీలింగ్ అనిపించింది. నేను ఎలా అంటే 'బాహుబలిలో' దేవసేన రేంజ్‌లో ఫీల్ అయ్యాను. తర్వాత ఈ సమ్మర్‌కి ఓహ్ మై గాడ్! నా వల్ల కాదు అనిపించింది. బట్ నా మనసులో ఏమనిపించిందంటే సమ్మర్‌లో పెళ్లి చేసుకునే ప్రతి బ్రైడల్స్‌కి నిజంగా నా రెస్పెక్ట్ మీకు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఈ సమ్మర్‌లో ఆ బ్రైడల్ కాస్ట్యూమ్స్‌లో అండ్ ఆ జ్యువెలరీ ఓకే. ఈ హ్యాపీనెస్ ఎక్కువ సేపు ఉండలేదు. ఈరోజు లుక్ బాగానే సెట్ అయిందని అనుకున్నాను. నా మనసులో నేను ఒక పెద్ద దేవసేనలాగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓరోరి వీరా అని మనసులో ఒక సాంగ్ వేసుకున్నాను. ఈ హ్యాపీనెస్‌లో ఉండగా ఈ హ్యాపీనెస్ ఎక్కువ సేపు ఉండలేదు. ఎందుకంటే కాస్ట్యూమ్ అందంగా ఉంది. కాకపోతే హెవీగా ఉంది. మొదట్లో రాయల్‌గా ఫీల్ అయినా కొద్దిసేపటి తర్వాత ఇది సమ్మర్ కదా! అండ్ నేనున్న రూమ్‌లో ఏసీ కూడా పర్ఫెక్ట్‌గా వర్క్ చేయట్లేదు. అమ్మో! దీన్ని వేసుకుని బ్రైడ్స్ గంటల తరబడి ఎలా ఉంటారబ్బా అనిపించింది. మనం పెళ్లిలో బ్రైడ్స్‌ని చూస్తూ ఉంటాం కదా! వాళ్ళని చూసి వావ్! ఎంత అందంగా ఉంది అంటాం కదా! కానీ ఈరోజు నాకు అర్థమైంది. ఆ అందం వెనక ఎంత ఓపిక ఉంటుందో అని. ఎస్పెషల్లీ ఈ సమ్మర్‌లో పెళ్లి చేసుకునే బ్రైడ్స్‌కి నిజంగా స్పెషల్ రెస్పెక్ట్. ఏసీ లేకపోతే నిజంగా కష్టమే. మేకప్, కాస్ట్యూమ్, జ్యువెలరీ అన్నీ వేసుకొని బయట నిలబడాలంటే డెడికేషన్ కావాలి. తర్వాత జ్యువెలరీ తీసుకొచ్చారు. అవి చూసినప్పుడు మాత్రం చాలా ఎక్సైట్ అయ్యాను. కానీ నా మనసులో భయమేస్తుంది. ఎందుకంటే ఫస్ట్ టైం నేను హెయిర్ స్టైల్ నచ్చిందన్నాను. అది వేరే హెయిర్ స్టైల్ వచ్చింది. కాస్ట్యూమ్ నచ్చింది అని చెప్పి 'బాహుబలిలో' దేవసేనను గుర్తు చేసుకున్నాను. వెంటనే ఆ ఏసీ వర్క్ అవ్వలేదు కదా! అంటే ఫస్ట్ నుంచి ఏసీ వర్క్ అవ్వలేదు. బట్ ఆ కాస్ట్యూమ్ వేసుకున్న తర్వాత ఎలా అంటే నాకు స్వెట్ వచ్చేసింది. బాగా గాలి ఊపిరాడలేదు. తర్వాత జ్యువెలరీ తీసుకొచ్చారు. అవి చూసిన వెంటనే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ నాకు ఫేవరెట్ జ్యువెలరీ అది. ఎప్పటినుంచో అలాంటి జ్యువెలరీ తీసుకోవాలని నేను అనుకుంటూ ఉన్నాను. చైన్ అయితే నాకు ఫస్ట్ సైట్‌లోనే నచ్చేసింది. అది
అది 'ఇష్క్' మూవీలో చెప్తది కదా వాళ్ళ మమ్మీకి, "మమ్మీ నాకు ఈ బ్యాంగిల్స్ ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటాను" అన్నట్లు సేమ్ నేను కూడా ఇలాంటి జ్యువెలరీ కోసం వెయిట్ చేస్తున్నాను. ఫ్యాన్సీ జ్యువెలరీ కోసం. అలాంటి జ్యువెలరీ ఈరోజు నా కళ్ళ ముందు నేను వేసుకుంటున్నానని చూసి నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ జ్యువెలరీ వేసుకొని మిర్రర్‌లో నన్ను నేను మినిమమ్ 20-30 టైమ్స్ చూసుకొని ఉంటాను. అంత బావుంది. ఒకసారైతే ఇది ఈవెంట్ అయిపోయాక నాకే గిఫ్ట్ ఇస్తారా అనిపించింది. తర్వాత ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ అన్నీ ఒక్కొక్కటి వేశారు. వేసుకున్న తర్వాత నా లుక్ నాకు సూపర్‌గా నచ్చింది. యాక్చువల్లీ నాకు ఇంకా మేకప్ వేయలేదు. కానీ వెయిట్ కూడా సూపర్‌గా ఉంది. స్మైల్ ఇస్తున్నా కానీ లోపల మాత్రం బాబోయ్! ఈ జ్యువెలరీ మొత్తం ఎప్పుడు తీస్తారో అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ జ్యువెలరీ అది నాకు ఫ్యాంటసీ ఆ జ్యువెలరీ మీద. అలాంటి జ్యువెలరీ నేను వేసుకోవాలి, అలాంటిది నేను తీసుకోవాలని. యాక్చువల్లీ గ్రీన్ కలర్‌లోనే తీసుకోవాలనుకున్నాను. బట్ అదే వచ్చింది. నేను ఎన్ని సార్లు కొనాలనుకున్నా నాకు గ్రీన్ కలర్‌లో దొరకలేదు కానీ మెరూన్, పింక్ ఇట్లాంటి కలర్స్‌లో దొరుకుతుంది. బట్ ఇలాంటి జ్యువెలరీ ఈరోజు వేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. వేసుకున్న ఒక 10 మినిట్స్ తర్వాత నా మనసులో ఏమనిపిస్తుందంటే, బాబోయ్! ఈ జ్యువెలరీ మొత్తం ఎప్పుడు తీస్తారో అనుకుంటున్నాను. ముఖ్యంగా బ్రైడల్ జ్యువెలరీ చూసేటప్పుడు లైట్‌గా అనిపిస్తుంది. కానీ వేసుకున్నాక తెలుస్తుంది. అది ఫ్యాషన్ మాత్రమే కాదు, ఫుల్ వర్కౌట్ కూడా. ఇప్పుడు మేకప్ వేస్తారు. అంతా బాగుంది. ఇక్కడ మేకప్ వేయలేదు కదా, ఫేస్ ఒక్కటే కొంచెం డల్‌గా ఉంది. ఫస్ట్ టైం నేను ఐ కాంటాక్ట్స్ పెట్టాను ఈరోజు. మేకప్ ఆర్డర్ చేస్తారా స్టేజ్ మీద? ఇంకా నెయిల్స్ గురించి చెప్పాలంటే ఒక చిన్న సీక్రెట్, అవి నా రియల్ నెయిల్స్ కాదు. చాలామంది వచ్చి చాలా బాగున్నాయి అన్నారు. ఫస్ట్‌లో యాక్చువల్లీ నాకు నెయిల్స్ కూడా ఫ్యాంటసీ ఉండేది. ఇలాంటి నెయిల్స్ నేను పెట్టించుకోవాలి ఆర్టిఫిషియల్‌ని. బట్ ఈరోజు నాకు అర్థమైంది. ఇవి షోకి తప్ప రియాలిటీలో పనికి చేయవు. ఎందుకంటే మనం ఆ నెయిల్స్ పెట్టుకొని మన ఫోన్ యూజ్ చేయాలన్నా అదొక పెద్ద ఛాలెంజ్. మెసేజ్ టైప్ చేయాలంటే నేను కాదు నెయిల్స్ టైప్ చేస్తున్నట్టు అనిపించింది. కానీ లుక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వచ్చింది. అవి కంప్లీట్ అయిపోయింది. బ్రైడల్ లుక్ ఫినిష్ అయింది. అన్నీ అయిపోయాక నేను మేకప్ రూమ్‌లో మేకప్ చేస్తారనుకున్నాను. కానీ కాదు. ఇది మేకప్ సెమినార్ కాబట్టి మేకప్ స్టేజ్ మీద చేస్తారు. అక్కడే లైవ్ మేకోవర్ జరిగింది. ఆడియన్స్ అందరూ చూస్తుండగా మేకోవర్ చేయించుకోవటం కూడా ఒక ఇప్పుడే వీడియో స్టార్ట్ చేస్తా. కామెడీ ఏంటంటే వెనక్కి తిరిగి అన్నీ అయిపోయాయి. ఇంకా మేకప్ కూడా ఇక్కడే చేసేస్తారేమో అనుకున్నాను. కానీ ఇది మేకప్ సెమినార్ కాబట్టి మేకప్ స్టేజ్ మీద చేస్తారు. అక్కడే లైవ్ మేకోవర్ చేస్తారు. సో ఆడియన్స్ అందరూ చూస్తుండగా మేకోవర్ చేయించుకోవటం కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మొదట కొంచెం నర్వస్గా అనిపించింది. కానీ తర్వాత ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను. ఫౌండేషన్, ఐ మేకప్, లిప్స్టిక్ ఒక్కొక్క స్టెప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లుక్ చేంజ్ అవుతుంది కదా, మిర్రర్లో చూస్తుంటే అది నేనా అనిపించింది. ఫైనల్ టచ్ ఇచ్చిన తర్వాత కంప్లీట్ బ్రైడల్ మేకోవర్ రెడీ అయిపోయింది. నిజం చెప్పాలంటే నా ఫైనల్ లుక్ చూసి నేనే సర్ప్రైజ్ అయ్యాను. అక్కడికి వచ్చిన చాలామంది కూడా వచ్చి చాలా బాగుంది, లుక్ సూపర్ ఉంది, మేకోవర్ అమేజింగ్ అని చెప్పారు. ఆ కాంప్లిమెంట్స్ వినటం చాలా స్పెషల్గా అనిపించింది. ఫస్ట్ మోడలింగ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి నాకు అది చాలా మెమొరబుల్ మూమెంట్. అన్నిటికంటే నాకు నచ్చింది ఏంటంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ చాలా ఎంకరేజ్గా మాట్లాడారు. అది కాన్ఫిడెన్స్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళింది. ఈరోజు నేర్చుకున్న ఒక విషయం ఏంటంటే మోడలింగ్ అంటే కేవలం కెమెరా ముందు స్మైల్ ఇవ్వటం కాదు. దాని వెనకాల ఓపిక, ప్రిపరేషన్, కాన్ఫిడెన్స్, కంఫర్ట్ అన్నీ ఉండాలి. మొత్తానికి మార్నింగ్ ఎంటీ హాల్ చూసి టెన్షన్ పడిన నేను ఈరోజు చివరికి ఫుల్ బ్రైడల్ మోడల్గా స్టేజ్ మీద నిలబడ్డాను. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కొంచెం టెన్షన్, కొంచెం కామెడీ, కొంచెం స్ట్రగుల్, కొంచెం హ్యాపీనెస్, ఇవన్నీ కలిపితే ఈరోజు నాకు ఒక బ్యూటిఫుల్ మెమొరీ అయిపోయింది. ఈ ఎక్స్పీరియన్స్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ వీడియోని ఫుల్గా చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్తో కలుద్దాం. అండ్ లవ్ యూ ఆల్. ప్రేమతో మీ ప్రియ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.